అందరికీ నమస్కారాలు. గత 10 సంవత్సరాలు అధికార పార్టీ సంఘంలో ఉండడం వల్ల లాభం జరుగుతదని అనుకున్నాం తప్ప లాభమేమీ జరగలేదు. అయితే గత 3, 4 నెలల నుంచి మనము సిఐటి సంఘంలో చేరడం ద్వారా మనం సాధించినటువంటి కొన్ని విజయాలు మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. మొదలు మనకు 4 నెలల పెండింగ్ జీతాలుండే. అవి 2 నెలలకొచ్చినాయి. ఇప్పుడు కొంతమందికి 1 నెల రావాల్సున్నాయి. అవి కూడా మనము సిఐటి ఆధ్వర్యంలోనే మనము మెమోరాండంలు ఇవ్వడం ద్వారా, కమిషనర్‌ని కలవడం ద్వారా, ఎస్ఐని కలవడం ద్వారా, పలు రకాల మనం యాక్టివిటీస్ చేయడం ద్వారా అవి మనము సాధించుకున్నాం. అలాగే పిఎఫ్ విషయంలో కూడా మనకు దాదాపు సుమారు 15, 16 నెలలు పాత వాళ్ళై ఉంటే, కొత్త వాళ్ళై 41 నుండి 51 గ్రూపు వాళ్ళై కొంతమంది పిఎఫ్స్ 30 నెలలు, 25 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. మరి అదే రకంగా ఇంకా కొంతమంది లేబర్‌లై కావచ్చు, డ్రైవర్‌లై కావచ్చు, అసలే 2 సంవత్సరాల నుంచి పిఎఫ్‌లు రావడం లేదు. అంటే చాలా మందికి పిఎఫ్‌లు రావడం లేదు, పెండింగ్‌లో ఉన్నాయి. అవి కూడా మనము మొన్న కరీంనగర్ ఈపీఎఫ్ కమిషనర్ గారిని సిఐటి ఆధ్వర్యంలో మనము కలవడం జరిగింది. సార్ కూడా మనకొక 15, 20 రోజులలో మన పిఎఫ్ ఖాతాలలో మరి డబ్బులు జమ అయితాయని చెప్పి సార్ మనకు గ్యారంటీ ఇచ్చింది. అదే రకంగా మొన్న మనకు వారాంతపు సెలవులు కావాలా 15 రోజులే అని మాట్లాడుతూ మనము దాని గురించి మనము మెమోరాండం కమిషనర్ గారికి మనం నిన్ననే ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా కమిషనర్ గారు ఏం చెప్పిండు అనంటే, మేము ఇప్పుడు ఏ బిల్లుని కూడా మేము ఇస్తలేము. మరి ఈ వారం రోజులలోనే మేము ₹1,00,00,000 దాకా పిఎఫ్ ఏదైతే ఉన్నదో పెండింగ్ పిఎఫ్‌ని మేము ఏస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అంటే మనం ఏదైతే మనం సిఐటి ద్వారా సంఘం ద్వారా మనం పని విధానాన్ని ప్రారంభించామో అప్పటి నుంచే మనకు కార్మికులకు మరి సరైన సమయాల్లో జీతాలు పడడం గాని, మరి ఈపీఎఫ్ సౌకర్యం కూడా మరి పిఎఫ్ సౌకర్యం కూడా మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మనం ఆల్రెడీ మన నాయకులు హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఈఎస్ఐ ఆ మెయిన్ బ్రాంచ్ కమిషనర్ గారిని కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 21వ తారీఖు నాడు మనం అక్కడ కూడా మనము పోయి కలిసి మనం మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది సిఐటి ఆధ్వర్యంలో. అయితే ఈ అన్ని కూడా మనకు ఒకటొకటిగా మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి అనంటే, మనకు బలమైన సంఘం ఉంటేనే మనము ముందుకెళ్ళే అవకాశం మనకుంటది. కొన్ని సంఘాలు మున్సిపాలిటీ ఆదిలాబాద్‌లో కార్మిక సంఘాలనే పేరు చెప్పి కార్మికులనే ముసుగులో అధికారులకు వాళ్ళు సొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అందుకోసమే నేను కార్మిక వర్గానికి, అదే విధంగా డ్రైవర్లకు, అదే విధంగా వాటర్ సప్లై వాళ్లకు, సమస్త ఆదిలాబాద్ మున్సిపల్‌లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. మరి మేమైతే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కేవీలో మేము ఉన్నాం. మరి మేము గతంలో సంవత్సరాల తరబడి మేము ఇదే కార్మిక సంఘంలో ఉన్నామని చెప్పుకునేటటువంటి కార్మిక సంఘము మరి ఒక్క మెమోరాండం కూడా ఎందుకు ఇవ్వకుండా పోయింది? మరి ఇప్పుడే ఎందుకు ఆ సంఘం కూడా మేము ఉన్నామని ఎందుకు లేస్తా ఉందో మనతోటి ఉన్నటువంటి కార్మికులు కూడా మరి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా మరి తెలియజేస్తుంది. అట్లనే ఏదైనా కానివ్వండి, మొన్న మనకు నిన్ననే మనం కమిషనర్‌ని కలిసినాం, ఎస్ఐ గారిని కలిసినాం. వారాంతపు సెలవులు ఏవైతే ఉన్నాయో ఆ వారాంతపు సంవత్సరానికి 10 లీవులు కూడా మరి ఎవరికైనా అవకాశం, మరి ఎవరికైనా బాధలు, కష్టాలు ఉన్నప్పుడు అదేమైతది అనంటే 15 సెలవులు మనకు ఎప్పుడైనా కూడా మనకు సంవత్సరంలో 15 సెలవులు కూడా మనము సిఐటియు ఆధ్వర్యంలో మనము మంజూరు చేసుకోవడం జరుగుతుంది. అదే విషయాన్ని కూడా ఈ విషయాలన్నిటిని కూడా కార్మిక లోకం మనకు కార్మికులందరూ కూడా ఆలోచన చేయాలా. ఆలోచన చేసి ఏదైతే మనకు సంఘం గట్టిగా లొంగకుండా పనిచేస్తుండో అది కూడా కార్మికులు మరి గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.
ఇంకొక విషయం కూడా నేను తెలియజేసుకున్నాను. రాజీ పడడము అని అంటే మరణంతో సమానం. విలీనము అని అంటే మరణంతో సమానం. మరి వేరే సంఘాలు చెప్పుకుంటా ఉన్నాయి. మరి గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు, మరి కాంట్రాక్ట్ వర్కర్స్ లకు, మరి ఆ యూనియన్ లో వీళ్ళు నాయకులుగా ఎట్లా చెలమని అవుతారు అనే విషయం కూడా మరి మన తోటి కార్మికులు, మహిళలు గాని, మన తోటి లేబర్లు గాని, మన వాళ్ళు కూడా ఈ విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము దేన్ని కూడా మేము విమర్శించడానికి మేము పాల్గొని మేము మాట్లాడడం లేదు. ప్రతి ఒక్క కార్మికునికి మరి కనీస వేతనం రావాల్సినటువంటి జీతాలు సకాలంలో రావాలా. మనకి ఏవైతే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మనకు బెనిఫిట్స్ మనకు అందాల. ఇవాళ మన లేబర్లు గాని, డ్రైవర్లు గాని ప్రమాదవశాత్తు, యాక్సిడెంట్ వశాత్తు ఏదైనా జరిగితే మరి ఆ కార్మికుని కుటుంబం ఎంత అన్యాయానికి గురైతది. ఆ కార్మిక కుటుంబాలలో మరి అన్యాయానికి గురయ్యడమే కాదు, మరి డబ్బులు లేక మరి ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకుంటే లక్షలాది వేలాది రూపాయలు మరి లాస్ అయ్యే అవకాశం ఉంటది. అదే ఈఎస్ఐ సౌకర్యం మనకుంటే మన వాళ్ళు కనీసం మన తల్లిదండ్రులకు కావచ్చు, మనకు కావచ్చు, మన పిల్లలకు కావచ్చు, ఒక కుటుంబానికి ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం అనేటటువంటిది ఇది మనకు బాధాకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ ఈఎస్ఐని సాధించుకోవడం కోసం మనము 21